డిఫరెంట్ ప్రోటీన్స్‌ని ప్రొడ్యూస్ చేస్తాయి. సో, ఈ 20 అమైనో యాసిడ్స్‌లో కూడా 9 ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ అనేవి మన డైట్ ద్వారా మనకి కావాల్సుంటుందనమాట. సో, అన్‌లైక్ ఫ్యాట్స్ గాని, కార్బోహైడ్రేట్స్ గాని ఈ 2 కూడా మనకేంటంటే మాక్రో న్యూట్రియంట్సే. కాకపోతే ఈ 2 మన బాడీ స్టోర్ చేసుకుంటాయి. ప్రోటీన్ వచ్చేటప్పటికి ఏం జరుగుతుందంటే, ప్రోటీన్ అనేది మన బాడీ స్టోర్ చేసుకోదు. ఫ్యూచర్ యూజ్‌కి ఇప్పుడు కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్ 2 కూడా మనకి ఎనర్జీ కింద ఫ్యూచర్‌లో యూజ్ అవుతాయన్నమాట. మన బాడీ ఎప్పుడైతే స్టోర్ చేసుకుంటున్నాయో. కాకపోతే ప్రోటీన్‌ని మన బాడీ ఏంటంటే స్టోర్ చేసుకోలేకపోతదన్నమాట. సో, అందుకోసమే రెగ్యులర్‌గా మన డైట్‌లో ప్రోటీన్ అనేది వెరీ, వెరీ ఇంపార్టెంట్. సో, ప్రోటీన్ అనేది ఓవరాల్‌గా మన బాడీ యొక్క స్ట్రక్చరల్ గాని, ఫంక్షనింగ్ ప్రాసెసెస్ వాటన్నిటిలో కూడా మనకి హెల్ప్ అవుతుంది. సో, ఈ ప్రోటీన్ న్యూట్రియంట్ అనేది బేసిక్‌గా అందరికి కూడా వెరీ బెనిఫిషియల్. అండ్ ఎస్పెషల్లీ ఎవరైతే ఇలాగా వెయిట్ గోల్స్ ఉన్నాయో, వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్నారో, ఎవరైతే ఎక్కువ జిమ్‌కెళ్తూ ఉంటారో, స్ట్రెంత్ ట్రైనింగ్స్ లాంటివి చేస్తూ ఉంటారో, ఎవరికైతే మజిల్ బిల్డప్ చేసుకోవాలనుకుంటున్నారో, సో, వీళ్ళందరికీ కూడా ప్రోటీన్ అనేది చాలా హెల్ప్ అవుతుందన్నమాట. ఓకే. సో, ఈరోజు సెషన్‌లో మనం అసలు ప్రోటీన్ దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అవన్నీ కూడా